హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియోలో వచ్చేసి నేను కారం పొడి చూపిస్తున్నాను. అదే కొంతమంది చిట్లం పొడి, ఇప్పుడు గీ కారం అని అంటుంటారు కదండి, ఇడ్లీ పైన దోశ పైన వేసుకుంటుంటారు. అదే అన్నమాట. ఇక్కడ నేను ముందుగా కడాయి పెట్టుకొని దానికి నేను పొట్టు మినపప్పు తీసుకున్నానండి. అది మీకు క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. మనము కొంచెం కావాలి, స్టోరేజ్కి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు, ప్రస్తుతానికి అనుకుంటే కొద్దిగా తీసుకోవచ్చు. నేను పొట్టు మినపప్పు 2 గుప్పెలు తీసుకొని, ఒక గుప్పెడు వచ్చేసి శనగపప్పు తీసుకున్నాను, కొన్ని పల్లీలు, ఎండుమిరపకాయలు అంతగా కారం లేవనేసి నేను కొద్దిగా మిరియాలు కూడా వేసానండి. ఒక 5-10 అలా వేసాను. ఇంకా దాంట్లోనే కరివేపాకు, వెల్లుల్లి వేసి అవి కూడా బాగా వేయించాను. కొద్దిగా ఒక చుక్క ఆయిల్ వేసుకున్నానండి. ఇంకా మళ్ళీ లాస్ట్లో అన్నీ కలిపేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేశాను. అవి అన్నీ చల్లగా అయిన తర్వాత నేను మిక్సీ పట్టుకున్నానండి. మనకు తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం ఎన్ని రోజులు కావాలనుకుంటే అన్ని రోజులు స్టోర్ ఉంటుందండి. ఇది మ్యాక్సిమం 1 month 2 months దాకా ఉంటుంది. ఇలా మనము కానీ ఏమంటారు, నెయ్యి కానీ నూనె కానీ కారం పొడి మీద వేసుకొని, ఇప్పుడు మనము ఆ ఎర్ర కారం పైన ఈ కారం పొడి వేసుకుంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు బయట బండి పైన మన మసాలా దోశలాగా అమ్ముతుంటారు కదండి, సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ నేను రాగి దోశ వేసాను. ఆ రాగి